ఉగ్రవాద భావజాలానికి ప్రభావితులైన ఇద్దరిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని విశాఖ సెంట్రల్ జైలుకు పంపించారు. సిరాజ్ ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ లభించాయి. అలాగే సిరాజ్ హైదరాబాద్లో గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో సమీర్తో పరిచయం ఉందని గుర్తించారు. సిరాజ్ తరచూ కాంటాక్ట్ అయ్యేవాడు. ఇద్దరు హైదరాబాద్లో భారీ పేలుళ్లకు వ్యూహరచన చేశారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి సబ్ జైలుకు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఉగ్రదాడి అనంతరం ఐబీతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలతో ఈ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా ఈ ఇరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. సౌదీ నుంచి పేల్డ్ పదార్థాలు ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇక్కడ బాంబుల యొక్క ఎలా తయారు చేయాలి అన్న దానిపైన పూర్తిగా వాళ్ళు నిష్ణాతులు దాని మీద ప్రయోగాలు చేస్తూ ఇక్కడ పేల్డ్కు సంబంధించి ట్రయల్స్ నిర్వహించారనేది వాళ్ళకి ప్రాథమికంగా సమాచారం దొరికింది. దాంతో సిరాజ్ ని అదుపులోకి తీసుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వాళ్ళని దర్యాప్తు చేశారు. వాళ్ళని పూర్తిగా విచారిస్తే దానికి సంబంధించి సమీర్ అనే హైదరాబాద్కు చెందిన మరొక వ్యక్తి దీంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పూర్తిగా ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్సీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తే విజయనగరంలోని ఏదైతే ఆబాద్ వీధి అని ఉంటుంది, ఆబాద్ వీధి ప్రధానంగా సిరాజ్ ఇక్కడే నివసించేవాడు. ఇక్కడే పూర్తి స్థాయిలో ఆయన యొక్క కదలికలన్నీ కూడా ఇక్కడే ఉండేవి. అయితే ఈ సమీపంలోనే ఈ ఏదైతే మనం చూస్తున్నామో ఈ వెనుకే ఆయన నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. ఆ నివాసంలోనే ఏదైతే బాత్రూమ్ లో పేల్డ్ పదార్థాలు, అమోనియం, అలాగే డిటోనేటర్లు ఇట్లాంటివన్నీ కూడా మొత్తం సంబంధించి పేల్డ్ పదార్థాల యొక్క అన్ని ముడి సరుకులను కూడా తన బాత్రూమ్ లో భద్రపరుచుకున్నట్లు మనకి సమాచారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయనగరంలోనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సబ్ జైల్ కి తరలించడం జరిగింది. ఏదేమైనా పూర్తిగా దీనిపైన ఏదైతే విచారణ జరుగుతుందో విచారణలో పూర్తిగా ఈ అంశాలన్నీ వెలువడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం. పహల్గామ్ ఉగ్రదాడి